దేవుడు ఉన్నాడని వచ్చావు ఆయన సన్నిధికి. దేవుడు ఉన్నాడని నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు, ఆయన రక్తంలో నువ్వు కనబడ్డావు, ఆయన శరీరం తిన్నావు, ఆయన నిబంధన గైకొంటున్నావు. ఏది నీలో సంపూర్ణత? ఏది నీలో ఆయన కృప? నీ స్వభావం ఎలా ఉన్నది? నీ పోలికలు ఎలా ఉన్నాయి? నీ నడవడి ఎలా ఉంది? ఫస్ట్ వారు అనుకున్నదా కథం అయిపోయాయి. అక్కడ మనం ఏం చేయాలి? అక్కడ మనం ఏం చేయాలి? అటువంటి సమయంలో మనం వాగాలి. నాకు మాడను ఎందుకు పోయినావు అంటే దానంతా నేను బాధపడ్డాను కదా ప్రభా ముఖ్యం అంటే అంతమంది విషయంలో ఏమైంది? అబ్బా ఈయన మనం ఇది చేసిన వాడు మించిపోయాడు. అపోజిగాడు హెచ్చించుకున్నాడు అక్కడ. అర్థమవుతుందా? అపోజిగాడు హెచ్చించుకున్నాడు అక్కడ. వాడి యొక్క సింహాసనాన్ని కాపాడుకున్నాడు. సో నా దృష్టికి అంటే దేవుని దృష్టిలో వాడి సింహాసనాన్ని కాపాడుకున్నాడు. నా తోటి సహోదరుడు వచ్చిన లెక్క చేయలేదు. వాడి సింహాసనాన్ని కాపాడుకున్నాడు, ఈ లోక సింహాసనాన్ని. ఆమేన్, హల్లెలూయా. సో మన సోబుద్ధిని ఆధారం చేసుకుంటూ మన సోబుద్ధిని మనం ఆధారం చేసుకుంటాం. దేవుని సంపూర్ణత, దేవుని యొక్క అధికారం నాకు మనం కంప్లీట్ గా ఒప్పుకోవాలంతే. ఆమేన్, హల్లెలూయా. వినయ్ గారు అందుకోసం యేసు ప్రభువు పేతురు పిలిచి, ఇదిగో సీయోను భార్యను ధన్యుడు పరలోకమందున్న దేవుడే ఈ సంగతి నీకు బయలుపరచండి, నరుడు నీకు బయలుపరచలేదు. ఏంటిది? ఇదిగో క్రీస్తును బండ మీద ఈ సంఘంలో నీ బండ మీద ఈ సంఘంలో కడుతున్నా, హృదయము ఈ సంఘంలో కడుతున్నా, పాతాల పక్క ద్వారములు దాని ఎదుట నిలబడ్డారు. ఇదిగో పరలోక తాళచోలు నీకు ఇస్తున్నానని. పరలోక తాళచోలు తాళచోలు చెప్పాడండి. నువ్వు మామూలు వాడివి అంటే బూడిద లాంటి వాడి, నువ్వు పడిపోయావు, కాలిపోయినావు, నీలో సత్వం లేదు, బూడిదే అంతే. అటువంటి వాడిని నేను నీకు అధికారం ఇచ్చాను, తాళచోలు ఇచ్చాను. అదండి నీ విశ్వాసం, అది నీ కట్టుబడి రాయి. దానికి